ఒక సందేహం గురువు గారు, మాంసాహారం తిన్న తర్వాత దేవాలయాలకు వెళ్ళొచ్చా? తలస్నానం చేసి సాయంత్రం పూట మనం దీపారాధన చేసుకోవచ్చా దేవతలకి? దీపారాధన అనేది తెలుసుకోవాలి యాక్చువల్లీ మనం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మాంసాహారం అన్నారు. మాంసాహారం తర్వాత దీపారాధన కానీ దేవుడి ఆరాధన కానీ ఇంకేదైనా భక్తి పారవర్షాలు విషయాలు కదమ్మా. మాంసాహారానికి శాకాహారానికి తేడా చెప్తాం. పూర్వం ఒక ఊరిలో ఒక దేవత కేవలం కొబ్బరికాయలే కానీ ఇంకేదన్నా కానీ స్వీకరించేది అంతే. భక్తులు ఏం చేశారంటే, ఈ మాంసాహారం ఎక్కడి నుంచి పుట్టిందో చెప్తున్నాం. భక్తులు ఏం చేసేయాలంటే అమ్మ తీవ్ర స్థితిలో ఆలోచనలు ఉన్నారు. అబ్బా బెల్లం తింటున్నది, కొబ్బరికాయలు తింటుంది, అన్ని తింటుంది, ఏవేవో తింటుంది, ఎలాగపోతుంది చేస్తున్నది అమ్మవారు. కానీ అందరికీ జరిగినట్టుగానే పనులు నాకు జరిగితే ఏం లాభం, కొంచెం బాగా జరగాలి అన్న ఉద్దేశంగా ఆయన గారు ఏం చేశారంటే, అభం శుభం తెలియని ఒక అమాయకునిలాగా నేను పుట్టాలి, అప్పుడు నన్ను దేవత విషయ వివరణలో స్వీకరించేలా చేయాలి అని అన్నప్పుడు, ఏ విధంగా పుడతారు మీరు అని కోరుతారు కదా ఎవరైనా. నేను జింకలాగా పుట్టాలి అని కోరుకున్నారు. మన దగ్గర ప్యూరెస్ట్ వెజిటేరియన్ ఏది అని అంటే అమ్మ ఈ జింకనే. అది బాగా అదే ప్యూర్గా తింటుంది. అంటే వనమూలికలు తినడు, ఇవన్నీ తినడం అదొక్కటి మాత్రమే చేయగలదు. దాని వివరణ వేరుండదు. పూర్వం కూడా రాజులు జింక మాంసమే మొదటి స్థాయి. ఇప్పుడు అంటే మేకలు ఉన్నాయి, కానీ ఒకప్పుడు జింక మాంసానికి ఎక్కువ విలువ ఉండేది. మన దగ్గర ఉన్నాయి, దాని వివరణలు రాసి ఉన్నాయి. ఈ మొఘల్ సామ్రాజ్యంలో, కాకతీయ సామ్రాజ్యంలో వీటి ప్రస్తావన కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే ఈ జింకను ఏం చేశాడంటే ఒక భక్తుడు తీసుకొచ్చి, ఇదేదో బాలే ఎగురుతుంది కదా, చూడ్డానికి ముచ్చటగా ఉంది, అమాయకంగా ఉన్నది అని చెప్పి తీసుకొచ్చి అమ్మవారికి బలిస్తాడు. జింకని తీసుకొచ్చి బలి ఇవ్వడం అంటే ఎలా ఇస్తాడు? అది కూడా ఇది చాలా 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 పవిత్రముగా ఉన్నది, నేను అమ్మకి పవిత్రమైనది పెడుతున్నాను ఇస్తాడు. ఈయన గారు తల టొయ్యమనుకోయగానే ఏం చేస్తాడు, విష్ణు మహానీయుడి దగ్గరికి వెళ్తాడు. ఏమయ్యావు, ఇచ్చావు వరం నాకు, నేను పవిత్రమైనవాడిని, నన్ను ఇమీడియట్లీ తీసుకెళ్లారు, అక్కడ అది చేశారని ఆయన వర్షన్ బాధ. మొన్న కొంచెం మోడర్న్గా మాట్లాడుతున్నాం అంతే. ఆయన గారు విచిత్రపోతాడు. ఇక్కడ నువ్వు కోరుకుంది ఏంటంటే భక్త, నన్ను స్వచ్ఛంగా పవిత్రముగా చాలా 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 తెలివిగా కోరిన ఆ కోరికని నీకంటే తెలివైన వాడు తీసుకొచ్చి బలిచ్చాడు. అంటే అమ్మకి నీకంటే మెప్పు, నీకంటే పేరు రావాలని అక్కడ ఇచ్చాడు కదా. ఇక్కడ పొరపాటు ఎవరిదో తెలుసా మిత్ర, నీ యొక్క ఆలోచన. మాంసాహారమే అమ్మకు తింటుందని, శాకాహారమే అమ్మ తింటుందని రాసి లేదు ఎక్కడ. ఏ దేవత కూడా బలి కోరదు. బాగా గుర్తుపెట్టుకోండి, బలి అనేది ఏ దేవత కోరలేదు, ఎక్కడ రాసి లేదు. మనము మన భక్తిగా ఇచ్చుకున్నాము. దున్నపోతులు కోసేవాళ్ళు, పెద్ద పెద్ద ఏమంటారు మేకపోతులు, గొర్రెపోతులు కోసేవాళ్ళు. మన దగ్గర ఉన్న తరుణాలు ఇవన్నీ. కలకత్తా దగ్గర కోసేవాళ్ళు. ఇదంతా కోసే కార్యక్రమాలమ్మ కేవలం మహంకాళి దగ్గరే ఉండేది, అంతే, ఉగ్రరూపం దగ్గరే. ఈ మిగతా ఎవరి దగ్గర ఉండకపోయేది, నరసింహస్వామి దగ్గర ఉండేది. అది వేరు విషయాలు. అలా ఉన్నప్పుడు ఆ భక్తుడికి పరమాత్ముడు ఏం చెప్పాడంటే, నీ కోరిక ఇప్పుడు మొదలైంది కదా, దానికి అర్థం ఒక జింకని కానీ ఒక మేకని కానీ బలి ఇస్తే ఒక దేవత ఎంత ఆనందపడుతుందో, అలాంటి వస్తువే భూమండలంలో ఒకటి ఉన్నది, దాన్ని కొట్టినా ఆ దేవత అంతే ఆనందపడుతుంది. దాని పేరే కొబ్బరికాయ. మనం కొడతాం కదా కొబ్బరికాయ. ఎందుకు పవిత్రత అయింది ఆ కొబ్బరికాయ అని అడిగినప్పుడు ఆయన గారు ఇచ్చిన ప్రశ్న, మహావిష్ణువు ఒక కొబ్బరి ఏదైతే ఉంటుందో మా భాగం పై భాగం అంతా ఈ మాంసపు ముద్దలు, దానిపైన వెనకాల వచ్చి వెనక భాగాన చూస్తే జుట్టు, ఇంకా జుట్టుతోనే ఉంటుంది కదా, లోపల చూస్తే రక్తము, ఆ నీళ్ళు లోపల ఉన్న మాంసపు అంటే ఎముకలతో సంబంధించింది. ఇవన్నీ ఎలా రుజువు చేస్తారు ఇది పవిత్రమైనది అంటే, దానికి మహాముక్కంటి అనుమతి అవసరం. కాబట్టి వెనక 3 ఉంటాయి దానికి, అలా 1 2 3 అంటే తండ్రి అనుమతి. అది అలా ఉన్నప్పుడు దాన్ని తీస్తేనే కనబడుతుంది, లేకపోతే తీయరు. అలా తీసినప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టిన ఒక మేకని కానీ ఒక మీరు ఏదైతే బలి ఇవ్వాలనుకుంటారమ్మో దానితో సమానం అని చెప్పి శాస్త్రాలు చెప్పాయి. అంటే పవిత్రంగా చేయండి అని చెప్పి. ఇప్పుడు మీరు అన్న విషయం అమ్మా, మనిషి చేసుకున్నాడా ఇది దేవుడు చేసి పెట్టాడా అంటే మీకు అర్థమైనది, మనిషి చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, మనస్సు అంతఃకరణ శుద్ధితో మాత్రమే నాకు పూజ కావాలి. నేను మిమ్మల్ని ఆరాధిస్తా, దీవిస్తా, మీకు ఏదైనా చేస్తా. కానీ మానవులు చేసుకుంది ఏం తెలుసా అమ్మ, ఒక మేకనే ఇస్తే నాకు బాగా కోరిక, నేను 4 మేకలు ఇస్తే నాకు 5 మేకలు ఇస్తా అని చెప్పి నీవే ఒక్క మాట మనం ఇద్దరం బోల్డ్గా చెప్తే అమ్మా, ఇంతవరకు ఏ దేవుడన్నా ఒక వస్తువు తిన్నట్టు రుజువు ఉందా? తాగినట్టు, పోని స్వీకరించినట్టు, కనీసం వస్త్రం కట్టుకున్నట్టు, వస్త్రం కట్టుకున్నట్టు ఏది లేదు కదా. మరి అది తినేది నీవే కదా. నీ నాలుక రుచి మరుగుతే మరి పరమాత్ముని ఎందుకు మనం అది చేయాలి? అది తెలుసుకోవాలి. ఇప్పుడు నీకు రుచికరమైనవి కావాలని
నేను వండుకున్నాయన్ని దేవుడికి పెడుతున్నా అని చెప్పడం నిజం. ఆయన నిన్నే నువ్వు తినడానికి చేసుకోమన్నాడు ఆయన, కానీ ఆయనైతే స్వీకరించలే. ఆయన పరమాత్ముడు, ఆయన ఆది బీజం. అంటే నీలో ఉన్న సూక్ష్మతనే చూస్తాడు, అంటే అది భక్తి మనస్సాక్షినే. అలాంటిది స్వీకరించిన ఆయనకి మనం ఏమిచ్చి ఆయనని మనము తృప్తిపరచగలం తెలుసా అమ్మ? పుణ్యం మాత్రం ఇచ్చే, మనస్సాక్షిని మాత్రం ఇచ్చే కదా. అది గెలవకపోతే అమ్మ, మాంసాహారము శాకాహారం తినకపోయినా నీ పూజ ఫలించదు. బాగా గమనించండి. సాధులం కదా, శాకాహారం బాగా తింటాం, ఎక్కడ కొడితే అక్కడ కూర్చొని భిక్షాటన్న పలు రకాలు పెడతారు, బాగా తినేసేసి ప్రశాంతంగా నిద్రపోతాను నేను. నిద్రపోయిన తర్వాత లేచి పరమాత్మ అని నమస్కారం పెట్టేసి పోతే తండ్రి క్యాజువల్గా చూస్తాడు. అదే నేను అన్నం పెట్టిన వాడికి అన్నదాత సుఖీభవ, అన్నాన్ని వడ్డించడానికి ఆ దాత అంటే ఎవరైతే ఈ రైతు ఉంటాడు కదా, రైతు దాత సుఖీభవ అని ఇలాంటి మనం అన్నాన్ని సిద్ధం చేసి మానవ శరీరానికి ఇచ్చిన ఆ పరమాత్ముడికి మనం ఎప్పుడు కృతజ్ఞత అయి ఉండాలి అని చెప్పేసి ఇంతమందిని సుఖీభవ అని అంటాం కదమ్మా. ఆ సుఖీభవ అనేది ఎవరంటారు తెలుసా తల్లి? నీకు నిజముగా ఆకలి అయినప్పుడు నిజముగా నీ నోటికి దొరికిన అన్నం తిన్నవాడే సుఖీభవ అనగలడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక దగ్గరికి మేము వెళ్ళాం, సందర్భం చెప్తున్నాం. వాళ్ళు ప్లేట్ ఎలా ఇస్తున్నారంటే అమ్మ 12:30, 1 o'clock ఆకలి బాగా అవుతుంది. భిక్షాటన చేస్తూ అక్కడ కూర్చున్నా పోయి అన్నం పెడుతున్నారు స్వామి, అక్కడ ప్రతిరోజు 12 నుంచి 3 గంటల వరకు అవుతుంది అన్నారు. వెళ్ళామమ్మా, లైన్ ఉంటుంది అలాగా. ఈ త్రిశూలం ఏం చేస్తా అంటే ఇది నేను నడుముకు పెట్టేస్తాను లోపలికి. ఇక్కడ నాకు ఈ పాశం ఉంది కదమ్మా, ఇట్లా లోపలికి పెడతా, ఎక్కడన్నా పెడితే బాగుండదని పెట్టేసుకొని వెళ్తే వాళ్ళు నన్ను గమనించారు. చెప్తాను, హరే కృష్ణ మందిర్లో చూశారు. చూసేసి ఆయన గారు అందరు బాగానే ఉండాలిగా, అందరికి ప్లేట్ ఇస్తున్నాడుగా, నాకు ప్లేట్ ఇస్తున్నాడు, నా అనుకున్న అందరు ప్లేట్ ఇస్తూ హరే కృష్ణ అని ఇస్తున్నాడు ప్లేట్. మంచిదే, అలా ఇవ్వడం చాలా మంచిది. హరే కృష్ణ అని అంటేనే ఇస్తున్నాడు ప్లేట్ ఆయన. అప్పుడు హరే కృష్ణ అని తీసేసుకుంటున్నారు. నా వంతు వచ్చింది తల్లి, హరే కృష్ణ అని అన్నాడు. నేను మామూలుగా హరే కృష్ణ అని అనకుండా నేను ఓం నమ శివాయ అని అన్నా. హరే కృష్ణ అని మళ్ళీ గట్టిగా అన్నాడు. అంటే ఓం నమ శివాయ అని నేను అన్నాను. మళ్ళీ హరే కృష్ణ అని 3వసారి అన్నాడు. అన్న తర్వాత వెనకాల ఉన్న వాళ్ళు వీళ్ళు గమనిస్తారు కాబట్టి ప్లేట్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళేసిన తర్వాత అమ్మ అన్నం తీసి ఇంత కొంచెం వేశారు, కొంచెం నెగ్లిజెన్స్గా వేశాడు పప్పు, ఇలా కర్రీ కొంచెం నెగ్లిజెంట్, అంత యూనిటీ చూస్తున్నారు వాళ్ళంతా. అన్నం కడుపు నిండా బాగానే తినేసా. నా వెనకాల ఒక స్త్రీ వచ్చింది 2వసారి భోజనానికి. గర్వంతో ఉంది ఆవిడ, చిన్న బిడ్డను కూడా తీసుకొచ్చింది. నాకు తెలిసి రోజు వస్తుందేమో పాపం తినడానికి. స్థితి పరిస్థితి గమనించాను. 2వసారి రాకూడదమ్మా అని గట్టిగా అన్నాడు ఆయన గారు. ఇలా వెనక్కి చూసి కొద్దిగా వేసేయండి మీరు అని అంటే నా మాట కూడా వాల్యూ కూడా పక్కన జరిపిస్తాను. నేను ఇలానే ఉన్నాను, మళ్ళీ ఇలానే ఉన్నాను, అన్ని పట్టుకొని ఉన్నా, ఆయుధాలు అన్ని పెట్టుకొని ఇలానే ఉన్నాను. నేను కూడా శివభక్తుని అని స్పష్టంగా కనబడుతుంది. అలాంటి నన్ను కూడా కొంచెం లైట్ డిస్కషన్ లాగా జరిపినప్పుడు ఆ అమ్మని వెనక నుంచి చూసి కొంచెం అన్నం ఏంటంటే కొంచెం అవమానంతోనే కోపంతో వేసేసాడు. వేసినాక అంతా అన్నం తినేసి వచ్చి చేతులు కడుక్కున్న తర్వాత నేను ఈ అమ్మని పిలిచా, అడిగాను. బీహార్ వాళ్ళు ఎన్నో మంత్ అంటే 7th month, మా ఆయన పని చేయడం అది ఇది అంటే అర్థమైపోయింది పరిస్థితి. నేను వచ్చాను అక్కడికి. మళ్ళీ వచ్చిన తర్వాత గట్టిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన హరే కృష్ణ మిత్ర అని అన్న. అంటే వాళ్ళు నా వైపు చూస్తలేరు. హరే కృష్ణ మిత్ర అంటే కూడా చూస్తలేరు. నేనన్నా మిత్ర వినబడుతుందా హరే కృష్ణ అని అంటే, ఇప్పుడు అన్నట్లేవే హరే కృష్ణ అని అంటే లైట్గా మాట్లాడుతున్నాడు. అన్నాన్ని నీవు లక్షల మందికి పెడుతున్నావుగా, ఆకలితో వచ్చిన వాడికి కంచంలో హరే కృష్ణ అంటే హరే కృష్ణ అని తీసుకోరు మిత్ర. కంచం నిండా అన్నం వేసి అన్నం వృధా చేయకండి స్వామి, ఆడ మళ్ళీ 2 సార్లు కాకపోతే 3 సార్లు పెట్టుకోండి, అక్కడ స్వీట్ ఉంది, ఇక్కడ పప్పు ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ మజ్జిగ ఉంది, తాగండి అనండి. అవన్నీ తిన్న తర్వాత నిజముగా హరే కృష్ణ అని అంటారు. అంతటి జ్ఞానం లేదా అని అడిగితే వెళ్ళండి అని ఇలా అనేసారు. అక్కడ ఒక 22 మంది ఆపారు నన్ను. అక్కడ వాళ్ళకి ఇచ్చా, మా మామూలుగా ఏలే. హరే కృష్ణ అన్న దగ్గర హరే కృష్ణ లేడు శంకర, ఆకలితో ఉన్నవాడు పరబ్రహ్మ స్వరూపం, ఎవరొచ్చారో తెలియదు అక్కడికి. అన్నం పెట్టవయ్యా అంటే హరే కృష్ణ అంటవేందయ్యా నీవు? అన్నం పెట్టినాక నేనే హరే కృష్ణ అని చెప్పేసి కృష్ణ ఎంతటి జగదేక వీరుడవయ్యా, నా కడుపు నింపితివి కదా నేను ఊరంతా అనుకుంటూ పోతా కదమ్మా. పరమాత్ముడు చెప్పింది అది కదా. నా కడుపు చూసే నీవు ఆ కంచంలోనే హరే కృష్ణ అంటున్నావు అంటే ఎక్కడి హరే కృష్ణ, ఎక్కడి శ్రీకృష్ణుడు తల్లి? ఎలా చెప్పాలి నాకు? స్వామి వృధా చేయకండి, రోజు రండి, ఎప్పుడైనా వచ్చినప్పుడు రండి, తినండి అంటే అమ్మా కృష్ణ ఎంత గొప్పయ్యా నీ భక్తులు, ఎంత గొప్పయ్యా నీ గుడి అని నేను అనలేనమ్మా. అక్కడ మనం విచక్షణ కోల్పోతున్న దగ్గర ఏ భగవంతుడు లేడు తల్లి. నేను అన్నది మీకు అర్థమైన అంటున్నది. మాంసాహారం శాకాహారం అనేది మనసు అంతఃకరణ శుద్ధి లేని ఏ భక్తి కూడా ఎప్పుడు కూడా విలువలు ఇవ్వదు.
మాంసాహారమే ఎందుకు తినకూడదు, తింటే ఎందుకు పోవద్దు అంటున్న విషయం ఎందుకు చెప్తున్నా అంటమ్మా, మాంసాహారం తిన్నప్పుడు నీ శరీరంలో కొన్ని కదలికలు కొంచెం మైక్రో లెవెల్స్ ఎక్కువగా డైజెస్టివ్ సిస్టమ్ చాలా డిపెండెన్సీ వస్తుంది. అంటే ఎలా చెప్పొచ్చు అంటే కావురం అంటాం మన దగ్గర, అంటే కొంచెము కొవ్వు పట్టే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అని. ఒకవేళ ఎత్తు బాగుంటే నీ కొవ్వు బాగా పట్టేసిందనో ఇట్లా కొన్ని. అప్పుడు ఏం చేసేవాళ్ళు ఈ మాంసాహారం ఎవరు తినడానికి ఇచ్చేవాళ్ళు, ముఖ్యంగా అంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, క్షత్రియులకు ఇచ్చేవాళ్ళు, యుద్ధ సన్నాహాలు చేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే మరి నువ్వు బలంగా పౌరుషంగా ఉంటే కదా ఎదుర్కోవాలి. ఈ తరుణం ఎక్కడిది, ఇంత విలువ ఉన్నది ఈ రోజు ఏమైపోయింది చూసారా, బలంగా ఉన్నవాళ్ళు అదే తింటుండు, బలహీనంగా ఉన్న వాళ్ళు అదే తింటున్నారు, కానీ మనసుతో తింటలేరుగా. మీరన్న శాకాహారం తిన్న వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో తప్పుదో వల్ల లేరు తల్లి. అవును గురుగారు. మాంసాహారం తిన్న వాళ్ళు ఈ రోజు ఎంతమంది పవిత్రంగా లేరు మా తల్లి. అవును గురుగారు. కాబట్టి మాంసాహారము ముమ్మాటికి తప్పు, శాకాహారం ముమ్మాటికి తప్పు అని అనకూడదు. ఎందుకంటే ఒక మేకను కానీ కోడిని కోస్తే శబ్దం వస్తుంది కదా, అంటే అరుస్తాయి కదా, అవి బాధపడతాయి కదా. మరి అదే ఆకుకూరలను కోస్తే రాదంటారా? ఎందుకు రాదు గురు, వస్తుంది కదా, కాకపోతే వినబడదు. అవును, అక్కడ ఏంటంటే కనబడుతుంది, వినబడుతుంది. అవును గురు. కాబట్టి ఆ జంతువులకు ఉన్న ప్రాణం కూడా ఈ యొక్క వృక్షాలకి, ఈ యొక్క కూరగాయలకు కూడా ఉంటది. ఈ కూరగాయలకి ప్రాణం లేకపోతే ఎలా పెరుగుతాయి మరి, అదొక డౌట్ మళ్ళీ. కాబట్టి రెండింటికి ప్రాణాలు ఉంటాయమ్మా. ఇక్కడ ఏంటంటే చలనం కనబడుతుంది, ఇక్కడ చలనం కనబడదు. కాబట్టి మన మనస్సు ఆ చలనాన్ని చూసి తట్టుకోలేదు. కాబట్టి శాకాహారం